హలో హాయ్. నేను తెలంగాణ అమ్మాయిని. ఆంధ్ర అమ్మాయి ఇంకా ఆంధ్ర నుంచి రాలేదు, విజయనగరం నుంచి. హాలిడేస్ కాబట్టి అందరూ ట్రైన్ టికెట్స్, బస్సెస్ టికెట్స్ ఇంకా దొరకలేదంట వాళ్ళకి. మళ్ళీ అప్పటి వరకు నేను ఒక వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. ఈరోజు బీరకాయ పెసరపప్పు చేస్తున్నాను మెంతకూరతో. చూడండి, బీరకాయలు, మెంతంకూర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పెసరపప్పు. నానబెట్టలేదు పెసరపప్పు. ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్, మెంతంకూర, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేపేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ, పసుపు వేసాను. తర్వాత ఇది వేగిన తర్వాత పెసరపప్పు వేస్తాను. పెసరపప్పు వేసేసాను. ఇది కొంచెం వేగనిచ్చాక బీరకాయ వేద్దాము. బీరకాయ వేసేసుకుందాము. వేగిపోయింది. కారం వేద్దాము. తగినంత వేసుకోండి, మేమైతే కొంచెం తక్కువే తింటాం. కొంచెం సాల్ట్. నేనైతే ఖచ్చితంగా జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీ వేస్తాను. అయిందండి బీరకాయ. ఇదేంటంటే నేను వాటర్ వేయను, దీంట్లోనే మగ్గేటట్లు చూసుకుంటాను. ఈరోజైతే మా లంచ్ బీరకాయ పెసరపప్పు, రైస్, టమాటో రసం. ఈరోజు మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. బీరకాయ కర్రీ అయ్యింది, చూడండి కంప్లీట్ అయిపోయింది. రసము, చారు మీకు తెలుసు కదా నేను ఎలా పెడతానో. ముందు ఒక వీడియోలో అప్లోడ్ చేశాను కదా, అలా చేస్తాను చారు. బీరకాయ కర్రీ అయ్యింది. మీకు ఒక పొడుపు కథ అడిగాను, నిల్చుంటే నిలబడుతుంది, కూర్చుంటే కూలబడుతుందని. దానికి ఎవరు కామెంట్ చేయలేదు, ఆన్సర్ పెట్టలేదు. దానికి నేనే ఆన్సర్ చెప్తున్నా, నీడ. నెక్స్ట్ వీడియోలో కూడా అడుగుతాను, చెప్పండి. బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి.